వ్యవస్థ అనేటువంటి మరొక అద్భుతమైనటువంటి మానవుని వ్యవస్థ గురించి చూద్దామండి. నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. దీన్నే కోఆర్డినేటివ్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. కోఆర్డినేటివ్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. నాడీ వ్యవస్థ. మనం ఇప్పుడు నేను ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను, ఏం చెప్పాలో అని ఆలోచిస్తూ మాట్లాడుతూ చేతులు కదిలిస్తున్నాను, కాళ్ళు నడుస్తూ ఉన్నాయి. అలానే నా దేహంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అవయవ వ్యవస్థలన్నీ కూడా మెటబాలిజం చూపిస్తున్నాయి. ఇలా నడుస్తూ ఊగిపోతున్నా కానీ బ్యాలెన్స్గా నిలబడుతున్నాను. కారణం, ఈ వ్యవస్థలన్నీ కూడా ఒక్కసారిగా పనిచేస్తున్నప్పటికీ, ఒకేసారి ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నప్పటికీ కూడా నేను మీకు ఏమి చెప్పాలో ఆ పాయింట్సే మీకు బయటకు వస్తూ ఉన్నాయి. దీని అంతటికీ కారణం అంటే మనం ఒకే సమయంలో అనేక రకాలైన జీవక్రియలు మన శరీరంలో జరుగుతున్నప్పటికీ వీటన్నిటినీ కోఆర్డినేషన్ చేస్తూ, నియంత్రణ చేస్తూ, సమన్వయం చేస్తూ ఉండేటువంటి ఒక వ్యవస్థ మన శరీరంలో ఉందండి. అదే నాడీ వ్యవస్థ. దీనినే నియంత్రణ వ్యవస్థ లేదా సమన్వయ వ్యవస్థ అని కూడా చెప్పొచ్చండి. కోఆర్డినేటివ్ సిస్టమ్, నియంత్రణ వ్యవస్థ లేదా నాడీ వ్యవస్థ, కోఆర్డినేటివ్ సిస్టమ్గా దీన్ని పిలుస్తూ ఉంటాం. సార్, ఇంతకీ ఇది ఏం చేస్తుంది సార్ అని అడిగితే, దీని యొక్క విధులను గనక గమనిస్తే ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ శరీర సమతా స్థితి అండి. శరీర సమతా స్థితిని ఈక్విలిబ్రియం ఆఫ్ ది బాడీ, ఇట్ రెగ్యులేట్స్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ది బాడీ. శరీర సమతా స్థితిని నియంత్రిస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? ప్రధానంగా వార్తలు లేదా సమాచారాన్ని వాతావరణం నుండి స్వీకరిస్తుంది, గ్రహిస్తుంది. ఇట్ రిసీవ్స్ ద న్యూస్ ఫ్రమ్ our surroundings or our environment. వార్తలని స్వీకరించడమే కాదండి, ఈ వార్తలని లేదా సమాచారాన్ని మెదడుకు అందిస్తుంది. అంటే వార్తలను స్వీకరించడం, వార్తలను అందించడం మరియు ఆ వార్తలను లేదా సంవేదనలను విశ్లేషించటం, డేటా అనాలిసిస్, డేటా రిసీవింగ్, డేటా సెండింగ్ అండ్ డేటా అనలైజింగ్. సో ఇక్కడ ఈ అంశం అంతా కూడా ఎవరు నియంత్రిస్తారండి? నాడీ వ్యవస్థ. అంతేకాదండోయ్, వివిధ జీవక్రియలన్నిటినీ వివిధ రకాలైనటువంటి వ్యవస్థలన్నిటినీ కూడా సమన్వయం చేస్తుంది, కోఆర్డినేటివ్ చేస్తుంది. అలానే హార్మోనుల ప్రభావాన్ని, హార్మోనుల స్రావకాలని నియంత్రిస్తుంది. ఇట్ రెగ్యులేట్స్ ద హార్మోన్స్ రిలీజెస్ ఆర్ సెక్రెషన్స్. It controls the secretions of the different hormones. సార్, మరి నాడీ వ్యవస్థలో ఏముంటాయి సార్? నాడీ వ్యవస్థలో భాగాలు ఏంటి సార్ అంటే, పార్ట్స్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. నాడీ వ్యవస్థలోని భాగాలు. నెంబర్ 1 అండి, నాడీ కణం సార్. నాడీ కణం దీన్నే మనం న్యూరాన్ అని పిలుస్తాం. నాడీ కణం అండి.
రెండవది గ్లియల్ కణాలు లేదా సహకణాలండి. సహకణాలు లేదా ఆధార కణాలు లేదా గ్లియల్ సెల్స్. గ్లియల్ సెల్స్. మూడవది నాడులు, nerves. And finally మెదడు. బ్రెయిన్. సో మానవుని యొక్క నాడీ వ్యవస్థను కనుక చూస్తున్నట్లయితే ఎన్ని రకాలు ఉన్నాయండి? మానవుని నాడీ వ్యవస్థలో ఎన్ని రకాల భాగాలు ఉన్నాయి? మొదటిది నాడీ కణం, 2 సహకణాలు లేదా ఆధార కణాలు, 3 నాడులు, 4 మెదడు. సో దీంట్లో మొదటగా నాడీ కణం గురించి చూద్దామండి. సో ఫస్ట్ పార్ట్ నాడీ కణం. న్యూరాన్. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ న్యూరాన్? అసలు నాడీ వ్యవస్థ నిర్మించబడాలి అన్నా లేదు పనిచేయబడాలి అన్నా కావలసినటువంటి నిర్మాణం ఏంటిదో తెలుసా? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి నాడీ కణం. ఈ నాడీ కణాన్ని న్యూరాన్ అని పిలుస్తామండి. ఈ నాడీ కణాన్ని న్యూరాన్ అని పిలుస్తాం. సో ఈ న్యూరాన్స్ లేకపోతే అసలు నాడీ వ్యవస్థే లేదు. నాడీ కణము కనుక లేకపోతే మన శరీరంలో నాడీ వ్యవస్థే ఉండదు. అందుకనే నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. సో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు, నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి అని అడిగితే చాలాసార్లు అడిగి ఉన్నాడు, అది నాడీ కణాలని. ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ న్యూరాన్స్. వాట్ అబౌట్ స్టడీ అబౌట్ న్యూరాన్స్? నాడీ కణాల యొక్క అధ్యయనాన్ని ఏమంటాము? ఎస్, న్యూరాలజీ అంటామండి. సో నాడీ కణం యొక్క అధ్యయనాన్ని న్యూరాలజీ అని పిలుస్తామండి. మరి ఒక నాడీ కణాన్ని కనుక చూసాము అంటే ఇదిగోండి, ఒక నాడీ కణాన్ని కనుక చూస్తే నాడీ కణంలో మనకి నాడీ కణానికి సంబంధించి ఇంకొంచెం వివరం చూద్దాం, నిర్మాణం చూద్దాం, ఇంకొద్ది పదాలు నాడీ కణం గురించి చూద్దాం. నాడీ కణానికి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది కొంత విద్యుత్ ప్రచోదనాలని కలిగి ఉంటుంది. నాడీ కణాలలో విద్యుత్ ప్రచోదనాలు జనరేట్ అవుతూ ఉంటాయి. ఎంత అంటే 0.055 వోల్ట్స్ లేదా 55 మిల్లీ వోల్ట్స్ అండి. సో ఈ ఎలక్ట్రిసిటీ వలన సమాచారం అనేది ఉద్దీపన జరిగినప్పుడు, బాహ్య ప్రదేశాల నుండి శరీరంపై ఉద్దీపన జరిగినప్పుడు నాడీ కణాలు రెస్పాండ్ అయినప్పుడు ఈ నాడీ కణాలలో సమాచార ప్రసారం కోసం, సమాచారం వేగంగా ప్రయాణించడం కోసం ఏం ఏర్పడుతుందండి? చాలా లిటిల్ బిట్లో, అతి తక్కువ మోతాదులో విద్యుత్ శక్తి నాడీ కణాలలో ఏర్పడుతుంది. అంటే నాడీ కణాలలో విద్యుత్ ప్రచోదనాల ద్వారా సమాచారము చేరవేయబడుతుంది లేదా రవాణా చేయబడుతుంది. అదేవిధంగా ఇక్కడ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలైనటువంటి నాడీ కణానికి మరొక శక్తి, ఆ శక్తి ఏంటిదో చూద్దాం. వీటికి పునరుత్పత్తి శక్తి రీజనరేటివిటీ క్యాపబిలిటీ, పునరుత్పత్తి శక్తి, మరొక శక్తి. అంటే పునరుత్పత్తి శక్తి ఉందంటున్నారా లేదంటున్నానా? చెప్పాలి. సో పునరుత్పత్తి శక్తి లేదండి. దీనికి ఉన్న స్పెషాలిటీ ఇదే. అదేం సార్, పునరుత్పత్తి శక్తి ఉంటే కదా స్పెషాలిటీ అని చెప్పాలి అంటే ఇది కూడా దీనికి సంబంధించిన ఒక స్పెషాలిటీ. ఎందుకు అంటే నాడీ కణాలకు పునరుత్పత్తి చెందే శక్తి ఉండదు.
అందువలన ఏదైనా నాడీ కణానికి ఎప్పుడైనా సరే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా ఒక సంవేదన ఏర్పడింది అంటే, నష్టము జరిగింది అంటే, డ్యామేజ్ ఏర్పడింది అంటే దట్ డ్యామేజ్ ఈజ్ పర్మనెంట్. ఆ నష్టము శాశ్వతంగా ఉండిపోతుంది. If any cost, if at any reason, if once the neuron or nerve cell can be damaged, that loss is permanent. We don't regenerate that neuron. సో ఆ నాడీ కణాన్ని మరలా తిరిగి చేయించే శక్తి లేదు. సో ఈ కారణం చేతనే మనకి ఇదిగోండి తీవ్రమైనటువంటి పక్షవాతంలో మనకి 3 రకాలు ఉంటాయండి. మైల్డ్ పెరాలసిస్, అలానే సివియర్ పెరాలసిస్, ప్రొఫౌండ్ పెరాలసిస్ ఉంటుంది. సో ఈ మైల్డ్ వచ్చిందనుకోండి పెద్ద ఇబ్బంది లేదు, బాడీ పార్ట్స్ మళ్ళీ రికవర్ అవుతాయి. కానీ సివియర్ ఇంకా దానికంటే తీవ్రంగా ప్రొఫౌండ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ యొక్క ఆర్గాన్స్ పర్మనెంట్గా ఇలా వంగిపోవటమో, ఇలా ముడుచుకుపోయి ఉండటమో, ఇక ఆర్గాన్స్ పర్మనెంట్గా వాళ్ళ జీవితాంతం అలానే ఉండిపోతారు. అదే ఫస్ట్ అటాక్ లేదా మైల్డ్ అటాక్ అనుకోండి, ఫస్ట్ ఇలా వచ్చినా వాటిని కొంత ఫిజియాలజీ ద్వారా ఈ యొక్క ఫిజియాలజిస్ట్ ద్వారా మనం ఏం చేస్తామండి, బాడీ పార్ట్స్ని మళ్ళీ రికవరీలోకి తీసుకురావచ్చు. ఎప్పుడు? వెన్ దట్ ఈస్ ద మైల్డ్ అటాక్. కానీ సివియర్గా కానీ అంతకంటే ఎక్కువ కానీ వచ్చింది అంటే దట్ లాస్ ఈజ్ పర్మనెంట్. అట్ ద సేమ్ టైం పోలియో. సో పోలియో మరియు పెరాలసిస్ కనుక వచ్చింది అంటే ఆ నష్టము ఆ చేతులకి కానీ ఆ కాళ్ళకి కానీ ఆ నష్టం అనేది శాశ్వతంగా ఉండిపోతుంది. సో అందుకనే నాడీ కణాలకి పునరుత్పత్తి శక్తి లేదు. ఒకవేళ పునరుత్పత్తి శక్తి కనుక ఉన్నట్లయితే ఆయా అవయవాలని మనం తిరిగి మరలా రికవరీ చేసుకోగలిగేవాళ్ళు. కానీ అలాంటి శక్తి ఉండదు వాళ్ళకి.